నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. నగరిలో రోజాని దించడానికి షర్మిల గారు సరైన మొగుడిని తీసుకొచ్చారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు నగరిలో రోజా గారిని దించడానికి షర్మిల గారు సరైన మొగుడిని తీసుకొచ్చారని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి రోజా గారు అంటే తను తప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? మరి అంటే ఆల్రెడీ ఏమైందంటే అమ్మా, ఇప్పుడు ఇది మాత్రమే కదంటే, ఇప్పుడు అటు టీడీపీ తీసుకుంటే గాలి ముద్దు కృష్ణనాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, ఈజ్ నో మోర్ నౌ. వాళ్ళ బిడ్డకి గాలి భానుప్రకాష్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు కూడా మంచి పరపతి కలిగిన కుటుంబం. వాళ్ళు కూడా ముద్దు కృష్ణనాయుడు గారు ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేశారు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున ఎవరైతే ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తిని దించారని షర్మిల గారు అంటున్నారో, ఇతను కూడా బేసిక్గా ఈజ్ గుడ్ బిజినెస్ మ్యాన్. అండ్ అక్కడ ఉన్న లోకల్ తమిళన్స్ ఎక్కువ అమ్మ. అక్కడ నగరిలో ఎక్కువ ఈ మొదలయార్స్ అంటారు, తెలుసు కదా, ఆ కమ్యూనిటీ ఎక్కువ డామినేషన్ అక్కడ. సో ఆ మొదలయార్స్తో చాలామంది వాళ్ళు ఎటుంటే అటే ఆ పార్టీ సో అధికారంలోకి వస్తుంది అక్కడ. సో ఎమ్మెల్యే సీటు గెలుస్తానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ మొదలయార్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. సో ఈ మధ్యకాలంలో వాళ్ళతోటి ఈవిడికి చెడింది, ఎవరికి, మన రోజా గారికి చెడింది. సో ఎందుకంటే ఈవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ బ్రదర్స్, వీళ్ళ యొక్క దందాలు, వీళ్ళ యొక్క వ్యాపారాలు, ఇసుక దందాలు, అవి ఇవి మొత్తం అన్నీ కూడా, అంటే మిగతా నాయకుల్ని ఎవరిని కూడా పార్టీ కోసం కష్టపడిన ఎవరైతే ఆ సామాజిక వర్గం, ఆ మొదలయ్యారు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఒక మర్యాద ఇవ్వకుండా, వాళ్ళకి ఏ పనులు చేయకుండా మొత్తం ఏకఛత్రాధిపత్యంగా వీళ్ళ కుటుంబమే, ఈవిడ, వీళ్ళ భర్త, వీళ్ళ బ్రదర్స్, వీళ్ళ దోపిడీ, వీళ్ళ శ్రేయస్సు ఎంత వీళ్ళదే చూసుకోవడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు. ఈ మధ్యకాలంలో ఇటు తాడేపల్లికి కూడా వీళ్ళందరినీ పిలిచి పంచాయతీ పెట్టడం కూడా జరిగింది. సో ఆ విషయంలో కూడా మీరు రోజాకి టికెట్ ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాకి మేము మద్దతు ఇవ్వమని చెప్పి వాళ్ళంతా కూడా జగన్ గారి ముందు, సజ్జల ముందు నిర్మోహటంగా చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా సో దే ఆర్ ఎగ్నెస్ట్ రోజా. ప్లస్ సో ఏదో సామెత చెప్పినట్టుగా ఇది ఇంకొక శరాఘాతం ఆవిడికి. ఈ విధంగా కాంగ్రెస్ తరపు నుంచి ఈ రాకేష్ అనే వ్యక్తిని తీసుకురావడం అనేది శరాఘాతం. ఎందుకంటే ఈ రాకేష్కి ఈ సామాజిక వర్గాలతోటి, ఎస్పెషల్లీ ఈ తమిళన్స్ డామినేటెడ్ ఏరియా అది. సో నగరి అనేది కొంచెం ఆ తమిళన్స్ ఎప్పుడో అటు నుంచి వచ్చి, తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. సో దే ఆర్ నౌ సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ రాకేష్కి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో పోటీ రంజుగానే ఉంటుంది. డెఫినెట్గా రోజాకి ఇది సెట్ బ్యాకే. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా సెట్ చేసుకున్నారు. అంటే తనకు ఒక ఫిమేల్ అయ్యుండి ఫైర్ బ్రాండ్గా తను ఒక పేరు తెచ్చుకున్నారు వైసీపీలో. సో అలాంటి ఫైర్ బ్రాండ్కి మరి ఈసారి చుక్కెదురైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వచ్చినప్పటి నుంచి, తనకు ముందు నుంచి కూడా అందరూ ఏంటంటే తను ఏం మాట్లాడుద్దో అమ్మో, తన నోరుకే చాలా వరకు జనాలే కావచ్చు, లోపల ఉన్న కార్యకర్తలు కావచ్చు, తన నోరుకే భయపడిన వాళ్ళని వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఏమైందంటే వైసీపీలోనే ఆమెకి అగనెస్ట్గా ఆమె మీద కంప్లైంట్స్ ఇవ్వడమే కావచ్చు. అండ్ ఇంకొకటి ఎక్కడైనా ఓపెనింగ్స్ జరిగినా కూడా ఆమెను పిలవకుండా వాళ్ళే ఓపెనింగ్స్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఇలాంటి ఒక అభ్యర్థి రాకేష్ రెడ్డి అనే అభ్యర్థిని పెట్టడం అనేది ఈమెకంతా కూడా నెగిటివ్ అయిపోయే అవకాశం ఉందంటారా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆవిడకి ఒక బిరుదు ఇచ్చారు, ఫైర్ బ్రాండ్ అని. సో ఫైర్ బ్రాండ్ అని దయచేసి పిలవద్దు. అంటే అందరూ అలానే అంటారు కదా సార్. అంటారు, కానీ మీరు చూసుంటారు ఆవిడ ఒక స్త్రీ అయి ఉండి ఎంత అన్పార్లమెంటరీ వర్డ్స్, ఎంత ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడతారో తెలుసు. ఇప్పుడు రాజకీయంగా నాయకుల మధ్య వైరం ఉంటుంది. సో అది ఓన్లీ రాజకీయ వైరమే, అది దట్ ఈస్ బిట్వీన్ ఓన్లీ పార్టీ అండ్ బిట్వీన్ దేర్ పాలసీస్ ఓన్లీ. కానీ వ్యక్తిగత దూషణలు, ఇటు లోకేష్ బాబు గారిని కానీ, ఇటు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని, ఎవరినైనా సరే, పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇటు చిరంజీవి గారిని కానీ, సో నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి అవుతున్నారు, దయచేసి ఫైర్ బ్రాండ్స్ అని పిలవద్దు. సంస్కారం లేని మనుషుల్ని, సభ్యత లేని మనుషుల్ని మనం ఫైర్ బ్రాండ్స్ అనుకోకూడదు. వాళ్ళంతా కూడా ఏమనాలంటే దేర్ ఆల్ షిట్. సో కాబట్టి అటువంటి బిరుదు ఇవ్వద్దు. యాక్చువల్గా ఫైర్ బ్రాండ్ అనేది మీరు రాజకీయాల్లో తీసుకుంటే రేణుకా చౌదరి గారిని అంటారు. సో రేణుకా చౌదరి గారికి ఆవిడకి హిందీ,
ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత ఉంది, మంచి లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో అలా కొంతమంది జయలలిత గారు ఉన్నారు. జయలలిత గారు కూడా మంచి ఫైర్ బ్రాండ్. సో ఇటువంటి కొంత నాయకులను అయితే మనం ఫైర్ బ్రాండ్ అనవచ్చు, అది సమంజసం. సో ఇటువంటి ఈ దట్టి పాలిటిక్స్ చేస్తూ నోటుకి ఏది వచ్చినట్టు అది మాట్లాడితే, ఇప్పుడు మనం మంచి ఆహారాన్ని తీసుకుందామా అసిద్ధాన్ని తీసుకుంటామా? సో అది ఈవెన్ అసెంబ్లీలో కూడా ఇంతమంది వాచ్ చేస్తున్నారని కూడా హావభావాలు, ఆ శ్రేష్టలు, ఎంతోమంది ఆడవాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేలాగా, ఒక స్త్రీ ఇలా ప్రవర్తించవచ్చా, ఇలా ప్రవర్తిస్తుంది ఏంటని చెప్పి ముక్కును వేలేసుకుని విధంగా కూడా ప్రవర్తించే ఈ లేడీని దయచేసి మీరు ఫైర్ బ్రాండ్ అవ్వద్దు. వీళ్ళంతా ఫైర్ బ్రాండ్ కాదు, వీళ్ళంతా కూడా తుసుటపాకాయలు వీళ్ళంతా. అంటే ఇక్కడ రోజా గారి మీద అంటే అది అభ్యోగమా లేకపోతే నిజంగానే వాళ్ళు అలా చేశారో నాకు తెలియదు కానీ సార్, ఏంటంటే ఒక వార్తలలో వచ్చింది ఏంటంటే నియోజకవర్గాల వారీగా రోజా గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే భర్తనే కావచ్చు, వాళ్ళ అన్నతమ్ములే కావచ్చు పంచిపెట్టారు. ఇక్కడ మీరు చూసుకోండి, ఈ నియోజకవర్గం మీరు చూసుకోండి అని చెప్పేసి పంచిపెట్టారు. సో అక్కడ వాళ్ళే ఒక దందాలాగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా అభ్యోగాలు ఉన్నాయి. అవి వాస్తవం అంటారా? 100% అమ్మా, 100% అభియోగాలే కాదు, ఇవి నగ్న సత్యాలు కూడా. రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఇటు ఆవిడ శాఖలో కానీ లేకపోతే ఆవిడ ఎన్ని చేసి ఈవెన్ తిరుపతి కూడా ఆవిడ విరివిరిగా ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఆవిడ దర్శనానికి వెళ్తున్నట్టుగా ఉంది అక్కడ. సో ఆ విషయాల్లో కూడా ఏదో ఆవిడ కూడా అది కూడా దర్శనాలను కూడా అమ్ముకుంటున్నారని కూడా అభియోగాలు కూడా ఉన్నాయి. చాలామంది లోకల్గా ఉండేవాళ్ళు కూడా చెబుతున్నారు. సో అన్నీ భూదందాలు చేశారు, ఇసుక దందాలు చేశారు, ఇది అదేని కాదమ్మా. ప్రతిదీ ఈవెన్ ఏపీ ఇండస్ట్రియల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా అవకతవకలు పాల్పడ్డారని, ఇప్పుడు టూరిజంలో కూడా చాలా అవకతవకలు చేశారని అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అభియోగాలు మాత్రమే కాదు, ఇవన్నీ నగ్న సత్యాలని చెప్పి ఏదైతే సోకాల్డ్ సకల శాఖ మంత్రి గారు ఉన్నారో వారి దగ్గర పంచాయతీ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు పత్రికాముఖంగాను ఇటు పబ్లిక్గా కూడా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. సో ఒకటి కాదమ్మా, ఎన్ని రకాలుగా సంపాదించాలో అన్ని రకాలుగా సంపాదించారన్నది అది తిరుగులేని నిజం. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, రోజా గారికి ఒకప్పుడు వైసీపీ అంటే రాజకీయంలోకి రాకముందు చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయి తన మీద. అంటే అట్లాంటి అంటే కొంచెం ఆర్థికంగా అంత బాగాలేని పరిస్థితుల్లో ఉన్న తను ఈరోజు బెంజ్ కార్లు ఇలాంటివన్నీ మొత్తం విల్లాసే కావచ్చు, బెంజ్ కార్లే కావచ్చు, ఆ స్థాయికి ఎదిగిపోయాయి. అంటే నిజంగానే ఇక్కడ చూస్తుంటే ఆమె ఎంతో కొంత బాగానే వెనకేసుకున్నారు అని అనిపిస్తుంది. మరి ఇది వాస్తవం అంటారా? ఇది అంతా కూడా రాజకీయంలోనే తీసుకున్నారు అక్కడ నాకు తెలిసి ఐ థింక్ మాకు కూడా తెలుసు ఆ ఫైనాన్సరు సురానా అని, ఆ తర్వాత బోద్రా అని, ఇంకా తర్వాత ఇంకొక వ్యక్తి దుగార్ అండ్ సన్స్ అని, ఇలాగ చాలామంది వాళ్ళందరూ కూడా సినీ పరిశ్రమకి ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా వాళ్ళందరితో కూడా ఈవిడికి చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయమ్మా. సో ఈవిడ చరిత్ర చాలా ఘనమైన చరిత్ర. చెన్నైలో ఎవరిని అడిగినా చెబుతారు ఈవిడ ఎంత ఘన చరిత్ర కలదా అని చెప్పి, ఎంత బ్లాక్మెయిలర్ అన్నది కూడా చెబుతారు. ఒక ప్రముఖ డైరెక్టర్ ఒకప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ డైరెక్టరు ఒకప్పుడు ఓహో అన్న టైంలో ఆ యొక్క డైరెక్టర్ యొక్క కొడుకుని లోపరుచుకుని ఆ కొడుకుకి మంచి సంబంధం వచ్చి పెళ్లి చేయబోతుంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఈమె ₹1 కోటి తీసుకుని వాళ్ళని విడిచిపెట్టిందమ్మా. ఈవిడ చరిత్ర చాలా ఉంది. అక్కడ ఏ లాడ్జిని అడిగినా, ఏ స్టార్ హోటల్ని అడిగినా ఈవిడ గురించి చాలా బాగా చెబుతారు. సో ఈవిడ చరిత్ర చాలా పెద్ద చరిత్ర. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంత ఘన చరిత్ర గల ఈవిడే బాబు గారిని తిడుతుంది, లోకేష్ బాబుని తిడుతుంది, కళ్యాణ్ బాబుని తిడుతుంది, చిరంజీవి గారిని తిడుతుంది, అందరినీ తిడుతుంది. ఏదో చెబుతారు కదా గురువింద కింద తను నలిపెరగదు అన్నట్టుగా ఈవిడి అన్ని అవకతవకలు, అన్ని వ్యవహార శైలి ఉన్న ఈ స్త్రీ సో అందరినీ విమర్శిస్తుంది ఈవిడ. రైట్ సార్, రైట్. సో ఈసారి అయితే మరి రోజా గారు అక్కడ గెలిచే పరిస్థితి లేదని మీరు అంటున్నారు? 100% అమ్మా, 100% మీరు రాసి పెట్టుకోవచ్చు. నో ఛాన్స్. డెఫినెట్గా ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఫెడప్ అయిపోయారు. కేవలం ఈవిడ తన స్వార్థం, తన సంపాదన, తన అన్నలు, తన తమ్ముళ్ళు వీళ్ళు మూట కట్టుకోవడం తప్పించి ఎవ్వరికి వీళ్ళు చేసింది లేదు. ఆ నియోజకవర్గానికి వీళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు. సో జస్ట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. 13వ తారీఖునే వాళ్ళ యొక్క ఓటు ద్వారా ఈవిడికి బుద్ధి చెప్పడానికి నగిరి ప్రజలు రెడీగా ఉన్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.